హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 29. భూమి అని నిద్రపోతున్న తన్ని తట్టి లేపి తన ఒడిలో నిద్రపోతున్న ఆరుని తీసుకుంది. భూమి కళ్ళు నలుపుకుంటూ వాళ్ళని చూసి చిన్న నవ్వు నవ్వి ఫ్రెషే రండి, భోజనం వడ్డిస్తాను అని అంది. అర్జున్ మా సంగతి సరేరా, నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను తినలేదు, ఈ బుడ్డోడు తినిపించాడు అని నవ్వుతూ చెప్పింది. రీతు అది ఎలా అని అడిగింది భూమిని. నేను వాడికి పెడుతుంటే అది చూసి తను నాకు పెట్టాడు. అలా ఇద్దరం కలిసి తినేసాం. రీతు సరే భూమి, మేము ఫ్రెష్ అయ్యి వస్తామని బాబుని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు కిందకు వచ్చేలోగా భూమి అన్నీ వేడి చేసి టేబుల్ మీద పెట్టింది. అర్జున్ నీకెందుకు భూమి, పని మనిషి ఉందగా. తను పనిలేదన్నయ్య, నాకు కూడా ఏమీ తోచడం లేదు. ఆరు ఉన్నాడు కాబట్టి టైంపాస్ అయ్యింది. అలా రీతు అర్జున్ డిన్నర్ చేసి భూమితో ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది, అందుకే ఇంత ఆలస్యం అయ్యింది. అసలే మీ ఆయన పని రాక్షసుడు, నన్ను వదలరా బాబు అంటే వింటే కదా నా భార్యని నీ ఇంటికి తీసుకెళ్ళావు. నేను ఒంటరిగా ఇంట్లో ఏం చేయాలరా, అందుకే నాకు కంపెనీ ఇవ్వు అని అక్కడ ఉంచాడు. రీతుకి అత్యవసరంగా సర్జరీ చేయవలసి వచ్చింది. తనకు కూడా ఆలస్యం అవడంతో ఇద్దరం కలిసి ఈ టైంకి వచ్చాము. భూమి పర్లేదన్నయ్య, ఆరు ఉన్నాడుగా, నాకు తోడుగా అంది నవ్వుతూ. అర్జున్ సరే అమ్మా, బాగా అలసిపోయాను మీ ఆయన వల్ల, నేను వెళ్ళి పడుకుంటాను అని తన గదికి వెళ్ళిపోయాడు అర్జున్. తను వెళ్ళగానే రీతు భూమి పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుని నీకు ఇక్కడ ఇబ్బందిగా ఏమీ లేదు కదా అని అంది. భూమి చిరునవ్వు నవ్వి నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, మరి నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది. భూమి తలదించుకుని బానే ఉంది అని అంది. మరి విక్కీ దగ్గరికి వెళ్తావా. అంతే. భూమి రీతు చెయ్యి గట్టిగా పట్టుకుని నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను, దయచేసి కాదనకండి. రీతు ఏ కూల్, నీకు నచ్చినన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు. భూమి సరే, ఇక నేను పడుకుంటాను, అలాగే వెళ్ళు. తను వెళ్ళగానే సోఫాలో ఉన్న ఫోన్ తీసుకుని రేయ్ విన్నావుగా తను ఏం మాట్లాడిందో. విన్నాలే, అయినా తన్ని అంత భయపెట్టావు మరి. అయినా నువ్వు భూమిని అలా చేయకపోతే తను ఇక్కడ ఉండేదే కాదు. తన పక్కన లేకపోతే నాకు నిద్ర రావటం లేదు. నన్నేం చేయమంటావురా. నువ్వేం చేయకు, వెళ్ళి పడుకో. రీతు రే ఏం చేయాలనుకుంటున్నావురా. ఏదో ఒకటి చేస్తాలే. సరే బాయ్ అని కాల్ కట్ చేసి తల రబ్ చేసుకుంటూ తనకు ఒక ఐడియా రావటంతో తన కారు తాళాలు తీసుకుని అర్జున్ ఇంటికి వెళ్ళాడు. ఎవరికి ఏమాత్రం నిద్రభంగం కలగకుండా మెల్లగా ఇంట్లోకి వెళ్ళి తను ఎప్పుడు ఉండే గదికి తన దగ్గరే ఉండడంతో ఆ కీ ఓపెన్ చేసి గదిలోకి వెళ్ళాడు. భూమి చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. విక్రమ్ డోర్ లాక్ చేసి బెడ్ మీద భూమి పక్కనే పడుకుని తనని అలానే చూస్తూ ఉన్నాడు. బంగారం, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు. అక్కడ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ఇక్కడ హాయిగా పడుకున్నావు అని తన చొక్కా తీసి పక్కన పడేసి తన్ని హత్తుకుని పడుకున్నాడు. తను ఎవరో చుట్టుకుని పడుకున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి విక్రమ్ని చూసి గట్టిగా అరవాలనుకుంది. కానీ తన అరుపుని బయటికి రాకుండా విక్రమ్ తన చేత్తో భూమి నోటిని మూసేశాడు. తను భయంతో కనురెప్పలు రెపరెపలాడిస్తూ ఉంటే అలా చెయ్యకే, ఇప్పటికే నాకు చాలా కష్టంగా ఉంది. స్వీటీ అరవకు, అర్జున్ వాళ్ళు లేస్తారు అని తన నోటి మీద చెయ్యి తీసి పడుకో, భయపడకు నేనే అని తన్ని పడుకోబెట్టి తన్ని హత్తుకుని పడుకున్నాడు విక్రమ్. భూమికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడో అని భయం భయంగా ఉంది. తన భయాన్ని గ్రహించిన విక్కీ ఇప్పుడు నేనేదో చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు, నీ భయంతో అది జరిగేలా చూడకు, పడుకో అని తన హృదయం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. భూమికి నిద్ర రాకపోయినా సరే అలానే పడుకుంది. విక్కీ మాత్రం చాలా ప్రశాంతంగా పడుకున్నాడు. భూమిని హత్తుకుని పడుకోవడంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు విరాజు. భూమి మాత్రం రాజ్కి మెలకువ వస్తే ఏం చేస్తాడో అని బిక్కు బిక్కుమంటూ భయంగా కళ్ళు మూసుకుంది. అలా ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే అర్జున్, రీతు, ఆరు ముగ్గురు నిద్ర లేచి రెడీ అయ్యి కిందకి వచ్చారు. భూమి ఉన్న డోర్ ఓపెన్ కాకపోవడంతో రీతు అర్జున్ నేను వెళ్ళి భూమిని తీసుకుని వస్తాను అని వెళ్తుంటే అమ్మా నేను కూడా వస్తాను అని ఆరు కూడా రీతుతో కలిసి వెళ్ళాడు. డోర్ లాక్ చేస్తున్నా కూడా అటు నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో
ఆరు తలుపు తెరిచి అత్త అత్త అంటూ వెళ్ళాడు. రీతు కన్నా ఆగు అని గదిలోకి వెళ్ళిన రీతు ఒరేయ్ నువ్వెప్పుడొచ్చావురా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి నిద్రలో ఉన్న భూమి ఉలిక్కిపాటుగా టక్కున నిద్రలోంచి మేల్కొంది. తన్ని పట్టుకుని నిద్రపోతున్న రాజు భూమి కదలటంతో కదలకు స్వీటీ కాసేపు పడుకుని ఉండే అని ఇంకా గట్టిగా హత్తుకోవటంతో రీతు ముందు భూమి ఇబ్బంది పడుతుంటే రీతు రాజు దగ్గరికి వెళ్ళి తన వీపు మీద 2 దెబ్బలు వేసింది. ఒంటి మీద చురుగ్గా తగలడంతో నిద్రలేచిన రాజు స్వీటీ ఏంటిది ఇలా అని కళ్ళు తెరిచి చూస్తే తనని కోపంగా ఉరిమి చూస్తున్న రీతుని చూసి ఏ ఏంటే ఇలా భయపెడుతున్నావు అని లేచి కూర్చుని భూమిని చూడడంతో తను రీతు ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని తన్ని పట్టుకునున్న చేతిని తీయగానే బెడ్ మీద నుండి దిగి పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోయింది భూమి. చూసావారా తను ఎంతలా భయపెడుతున్నావో అని తనని తిడుతూ బిజీగా ఉన్న రీతుని కేర్ చేయకుండా తన్ని కోపంగా చూస్తున్న అరవని ఎత్తుకుని ఏమైందిరా నన్ను అంత కోపంగా చూస్తున్నావు నువ్వు? ఆరు రాజు బుగ్గ మీద కొట్టి నువ్వు నా ప్లేస్లో పడుకున్నావు. అత్తని పట్టుకుని నేను కదా పడుకోవాలి అని అడిగాడు ముద్దుగా ఆరు. రాజు నీకు ఆడుకోవడానికి బుజ్జిపాప కావాలి కదరా అందుకే మీ అత్తని హత్తుకుని పడుకున్నా అని వాడు బుగ్గలు లాగుతూ చెప్తుంటే రీతు రేయ్ ఏంట్రా పిల్లడి ముందు ఆ మాటలు అని బాబుని ఎత్తుకుని కోపంగా అర్జున్ దగ్గరికి వెళ్ళింది. తను కోపంగా ఉండడం చూసి ఏమైంది దీనికి ఇంత కోపంగా ఉంది అనుకుంటుంటే తను వెనక్కి చొక్కా వేసుకుంటూ వస్తున్న విరాజ్ని చూసి వీడెప్పుడొచ్చాడు రాక్షసుడు పాపం నా చెల్లిని ఎంత ఇబ్బంది పెట్టాడో అని మనసులో అనుకుంటూ ఉంటే తన మనసులో మాటలు తెలిసిన వాడిలా నీ చెల్లి బాగానే ఉంది నువ్వే పోయేలా ఉన్నావు అని అన్నాడు రాజు. అర్జున్ మనసులో కూడా నిన్ను తిట్టుకోకూడదారా? రాజ్ కోకూడదు తిట్టుకోకూడదు. అర్జున్ ఏమైంది రీతు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఈ ఎదవ చిన్నపిల్లాడని కూడా చూడకుండా అరవతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? రాజు నేనేమన్నానే బాబు నిజమేగా చెప్పాను. నా అల్లుడు ఒకడే అయ్యాడు వాడికి బోరు కొడుతుందని తను ఆడుకోవటానికి ఒక బుజ్జి పాపని తీసుకొచ్చే పనిలో ఉన్నానని చెప్పాను. అర్జున్ ఆరుని పని మనిషికి ఇచ్చి రాజ్ దగ్గరికి వెళ్ళి 2 చేతులతో దండం పెడుతూ నా కొడుకుని చెడగొట్టకురా బాబు అని అన్నాడు దీనంగా ముఖం పెట్టి. అలా అర్జున్ని చూడగానే రీతు మొహంలో కోపం పోయి చిరునవ్వు వచ్చి చేరింది. ఇక ఆపురా నీ మొహం చూడలేక చేస్తున్నా అని గదికి వెళ్ళాడు. అర్జున్ రీతితో వీడెప్పుడొచ్చాడు రాత్రి వచ్చినట్టున్నాడు దున్నపోతులా భూమికి ఊపిరి ఆడకుండా నిద్రపోతున్నాడు. అర్జున్ రాత్రి తన్ని మళ్ళీ బలవంతం చేశాడా? లేదురా కానీ తను చాలా భయపడుతుంది. ఎందుకు వీడు మరీ ఇలా తయారయ్యాడు? తన్ని చూస్తే జాలిగా ఉంది. ఇద్దరు హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది బంగారం అని తన్ని గట్టిగా హత్తుకున్నాడు. రీతు అర్జున్ అన్నీ సెట్ అవుతాయి సంతోషంగా ఉంటారు. రూమ్కి వెళ్ళిన రాజుకి అప్పుడే స్నానం చేసి వచ్చిన భూమిని చూస్తూ తన్ని వెనుక నుండి హత్తుకుని తన భుజం మీద పెదవులతో రాస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు స్వీటీ? రాత్రి నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్రే రావటం లేదు. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను పద వెళ్దాం అని తన చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్తుంటే భూమి ఒక్క అడుగు కూడా రాజు వైపు వేయలేదు. మరి భూమిని రాజు ఎక్కడికి తీసుకెళ్తాడో అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక నుంచి వచ్చే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.